హీరో విశ్వక్సేన్కి జ్ఞానోదయం అయ్యింది. బాగా గుద్దారు. నిజానికి సినిమాలో ఒక్కటి రెండు సీన్లలో వల్గారిటీ ఉంటే ఇట్స్ ఓకే. ఇప్పుడున్న జనరేషన్లో స్టూడెంట్స్ ఎక్కువ మంది చూస్తారు సినిమాలు, మాస్ పీపుల్ ఎక్కువ చూస్తారు. ఎక్కడో చోట కొంచెం స్పైసీనెస్ కనిపిస్తే బాగుంటుంది. వల్గారిటీకి మించిపోయింది స్పైసీనెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ డ్రెస్లో నువ్వు బాగున్నావు, ఈ చీరలో నువ్వు బాగున్నావు అని అంటే చీరిప్పేస్తే ఇంకా బాగుంటాను అని చెప్తాడు. ఇది మన పిల్లలతో మనం చూడగలమా? పోయే. సో మొత్తానికి అందరూ 11 నంబర్ ఎఫెక్ట్ అనుకున్నారు, కానీ అది కాదు. ఒకటి రివ్యూలోనే చెప్పాడు, ఎందుకు సినిమా గురించి నెగిటివ్ రివ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, 2-3 రోజుల్లో థియేటర్లోంచి సినిమా తీసేస్తారు అని చెప్పాడు. నాకు అప్పుడే అర్థమైంది ఎందుకా అని. ఇంత వల్గారిటీలో ఉంది. ఇంత వల్గారిటీ ఉంటే ఎలా చూస్తారు సినిమా? కథ మొత్తం వల్గారిటీతోనే నిండి ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, సినిమాలో ఎక్కడో ఒక చోట వల్గర్గా ఉంటే సినిమాకి ప్లస్ అవుతుందేమో, కానీ సినిమా మొత్తం వల్గారిటీతోనే ఉంటే సినిమా మొత్తం మైనస్సే అవుతుంది. సో దట్ ఈ ఎఫెక్ట్ వల్ల విశ్వక్సేన్ గారు నిన్న ఇక నుంచి క్లాస్ తీసినా మాస్ తీసినా వల్గారిటీ లేకుండా అందరూ చూడటానికి అనుకూలంగా ఉండేలాగా నేను సినిమాలు చేస్తాను, నా తప్పు నాకు అర్థమైంది కాబట్టి థ్యాంక్ యూ. ఇదే అన్నమాట జరిగింది నిన్న. దేనికైనా ఒక హద్దులు ఉండాలి. హద్దులు దాటిన వల్గారిటీ పనికిరాదు. మరీ బీ గ్రేడ్ జోకులు. డీజే టిల్లు సినిమా ఎలా ఉంది? హాయిగా నవ్వుకోవచ్చు, మంచి సెటైర్లు, చాలా బాగుంది. సో అలా ఉంటే బాగుంటుంది, చూస్తారు సినిమా. నా కంటెంట్, నా అభిప్రాయం మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.